ప్రతి సంవత్సరం ఉగాది అనంగానే కూడా కొత్త పేరు అనేది వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి అర్థం ఏంటి? మీ మాటల్లో తెలియజేయండి. ఇక్కడ శ్రీ విశ్వావసు హ్మ్. ఇట్స్ ఒక మంచి కౌన్సిల్. మానసిక ఒత్తిడికి గురవుతూ, ప్రలోభాలకు గురవుతూ, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియకుండా హ్మ్. మానసిక ఒత్తిడిచే భరించేటువంటి ప్రజావాళికి నేను ఉన్నాను, హ్మ్. విశ్వాసపాత్రులై ఉండండి, ఎలాంటి అపసవ్య ఆలోచనలు చేయొద్దు, సక్రమమైన మార్గంలో ఉండండి. అందుకంటారు పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టుబడితే పరమేశ్వరుని పాలు, పట్టు వీడితే పరనిందల పాలు. మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడాను ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది అన్నారు. సో కాబట్టి నీ మనసు చెప్పింది నువ్వు ఆచరించకు, నీ మనసు చెప్పింది విను. నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, అవిశ్వాసపాత్రుడివై మెలగవద్దు. ఈ సంవత్సరం మీ అందరికీ విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. అయినా మీరు స్థితప్రజ్ఞులై నాపై విశ్వాసంతో ఉంటే ఈ సంవత్సరం మీకు పశు పక్ష క్రిమి కీటకాదుల వలన, సప్త గ్రహాల వలన, రాజుల యొక్క పాలన వలన మీకు ఎలాంటి నష్టాలు కలిగించకుండా ఉండడం కోసం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా యోగక్షేమాన్ని, మీ క్షేమాన్ని తీర్చడం కోసం నేను అనేటువంటి సూర్యుడు, ఈ సంవత్సరం రాజు సూర్యుడు, రాజు సూర్యుడు కాబట్టి నా మీద విశ్వాసంతో ఉండండి, మీకు శ్రేయస్సునిస్తానని బూస్టప్, ఓకే, ఒక హ్యూమానిటీ గ్రౌండ్లో నేను మీకున్నాననేటువంటి ఒక భరోసా ఇచ్చే సంవత్సరం కాబట్టి నిద్రాణమై ఉన్న మీ మానసిక అస్థిరత్వాన్ని తొలగించి ప్రభాత కాంతులతో మీరు వెలుగొందాలనేటువంటి సదుద్దేశ్యంతో సూర్యుడు మనకు అభయహస్తాన్ని ఇస్తూ ఆరంభమయ్యేటువంటి సంవత్సరాన్ని శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని మనకు నామ సంవత్సర గ్రాంధిక అనే గ్రంథంలో ఓకే, ఈ అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది.